వెల్కమ్ టు మై ఛానల్ ఓ మనస వినవే. ప్రచండ భానుడి ప్రభావాన్ని తట్టుకునే విధంగా మన శరీరం ఉండటం కోసం తీసుకునే ఒక మంచి ఆహారాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఈ డైట్ మాకు ఆశ్రమం నుంచి వచ్చిన వేద పండితులు చెప్పిందండి. సో ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు దట్ పండిట్స్. యాక్చువల్ నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ టీచర్ అండి. మా గురుదేవులు పరమ పూజ్య రవిశంకర్ గారి శిష్యులం. నేను వాళ్ళ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ టీచర్ని, ఆయుర్వేద కుకింగ్ టీచర్ని. మాకు శ్రావణ మాసము, కార్తీక మాసము రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. నవరాత్రులప్పుడు చండీ హోమం. ఆ టైంలో వచ్చిన వేద పండితులు ఒక్కోసారి మా ఇళ్లలో స్టే చేసినప్పుడు ఒకరోజు ఏది లేకపోతే వాళ్ళు నేను వండి మీకు పెడతామండి, మా ఫుడ్ మీరు టేస్ట్ చూడండి అని మాకు పెట్టారండి. మనం ముందుగానే వండి అన్నం చల్లార్చుకోవాలండి. దాన్ని కుండలోకి కానీ గిన్నెలోకి కానీ మనం మార్చుకోవాలి. నిండా మునిగేదాకా నీరు పోయాలండి. గడ్డగా ఉన్నా పర్వాలేదు. గడ్డ అన్నం మనం కూరలో కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది. నిండా మునిగేదాకా నీరు పోసాక 2 స్పూన్లు పెరుగు, ఒక చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు చేసి వేయటం, అలానే అల్లం కూడా ముక్కలు వేయటం, అల్లం ముక్కలు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను కల్లుప్పు, ఒక చిన్న కరివేపాకు రెమ్మ వేసి మూత పెడితే మార్నింగ్కి మన బ్రేక్ఫాస్ట్ రెడీ. ఆల్కలైన్ అండ్ ప్రోబయోటిక్ బ్రేక్ఫాస్ట్ రెడీ. చూడండి, దిస్ ఇస్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇందులో ఇది ప్రోబయోటిక్ గాను పనిచేస్తుంది, మనకి ఆల్కలైన్ ఫుడ్ గాను పనిచేస్తుంది. ఆల్కలైన్ వాటర్ కోసం మనం ఎంతెంతో ఖర్చు పెడుతున్నాం. ఇట్స్ సింపుల్, వెరీ సింపుల్ డైట్. మన డైజెస్టివ్ కాంప్లికేషన్ రెడ్యూస్ చేస్తుంది, ఎసిడిటీని రెడ్యూస్ చేస్తుంది, గట్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, మనకి అలానే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, వెయిట్ రిడక్షన్కి పనిచేస్తుంది, ఈజీ డైజెస్టర్ ఈ ఫుడ్డే. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మనం ఈ విధంగా మనం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. అయితే బాలింతలకి కానీ, చంటి పిల్లలకి బిలో 1 year లోపు వాళ్ళకి కానీ, లేదు వర్షాకాలము చలికాలము వచ్చినప్పుడు జలుబు చేస్తూ ఉంటుంది కదా, ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిన వాళ్ళకి ఇలా నైట్ తోడేసి మార్నింగ్ పెట్టే బదులు మార్నింగ్ మనం వండి మధ్యాహ్నం మనం భోజనం దాకా మనం ఇలా నీళ్లు పోసి ఏదైతే చేస్తున్నామో అదే ప్రొసీజర్ని చేసి మధ్యాహ్నం మనం తినొచ్చు. ఆ విధంగా వాళ్ళకి మనం పెట్టొచ్చు ఫ్రెష్గా వండింది. ఇప్పుడంటే వీడియో కోసం నేను వైట్ రైస్ చేశాను కానండి, జనరల్గా నేను అదర్ వెరైటీస్ అంటే నీటు వెరైటీస్, మైనర్ మిల్లెట్స్, మేజర్ మిల్లెట్స్ అన్నీ కూడా వాడుతూ ఉంటాను. అందరికీ అర్థం అవ్వటం కోసమని నేను ఈరోజు వైట్ రైస్ వాడాను. చూడండి, యాక్చువల్గా మనం మిల్లెట్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా మనం అన్నం వండుకొని వేసుకుంటే ఫస్ట్ ఇది వెయిట్ రిడక్షన్కి పనిచేస్తుంది. మిల్లెట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్, అందువల్ల డయాబెటిక్ వాళ్ళకి చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైట్ ఫర్ డయాబెటిక్ పీపుల్. వాళ్ళకి కాదు, 2 కఫ స్వభావస్తులు అంటారు కదా, కఫ స్వభావస్తులకి కూడా మిల్లెట్స్ ఇస్ ఎ వెరీ గుడ్ చాయిస్ అండి. వాళ్ళకి కూడా, ఎందుకంటే బాడీలోని ఎక్సెస్ వాటర్ని డ్రా చేస్తుంది, వెయిట్ రిడక్షన్కి చేస్తుంది, హీట్ జనరేట్ చేస్తూ ఉంటుంది. కఫ స్వభావస్తులకి ఎక్కువగా జలుబు, దగ్గు, ఆయాసం ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి మిల్లెట్స్ మంచి చాయిస్ యాక్చువల్గా వాళ్ళ మెనూలో చేర్చుకోవడానికి. నెక్స్ట్ వాత స్వభావస్తులు
వాత స్వభావస్తులకి మనం ఎప్పుడు కూడా రైసే రికమెండ్ చేస్తుంటామండి. బ్రౌన్ రైస్ అవనివ్వండి, వక్కపట్టు బియ్యం అవనివ్వండి, నేటివ్ రైస్ వెరైటీస్, రెడ్ రైస్, రాజముడి, అలా ఏదైనా కూడా ఒక రైస్ ఐటమ్స్ని మనం తీసుకోమని చెప్తాం. ఎందుకు అంటే వాళ్ళు యాక్చువల్గా వాత స్వభావస్తులు జనరల్గా అండర్ వెయిట్లు, అంటే వెయిట్ తక్కువగా ఉంటారు. అందుకోసం వాళ్ళని రైస్ కి ప్రయారిటీ ఇవ్వమని చెప్పి మనం చెప్తుంటాము. అదే పిత్త స్వభావస్తులు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మనం ఏం చెప్తామంటే జొన్న, సజ్జ, జొన్న రవ్వతోటి, సజ్జ రవ్వతోటి ఇలా మనం చేసుకొని తినమని చెప్తాము. వాళ్ళ శరీర తత్వానికి జొన్న, సజ్జ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది, పిత్త స్వభావస్తులకి. ఇలా డిఫరెంట్ స్వభావస్తులకి డిఫరెంట్ ఐటమ్స్ వాడమంటాము. జనరల్గా కూడా ఏదైనా పర్టికులర్గా ఉంటే తప్పించి, లేకపోతే ఈ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైసెస్ని తరచుగా మారుస్తూ వండమని మనం రికమెండ్ చేస్తుంటాం. అలానే రాగి అంబల్ని కూడా మనం రికమెండ్ చేస్తామండి. అది కూడా రాత్రిపూటే మనం వండేసుకొని మార్నింగ్ పెరుగన్నంతో పాటు, లేదు ఈ నీళ్ళల్లో వేసిన అన్నంతో పాటు తీసుకోవటానికి అనువుగా ఉంటుంది. ఇలానే ముందు ఎసరు పొయ్యి మీద పెట్టే దానికన్నా ముందరే ఒక పావు గంట ముందర ఒక గ్లాసు నీళ్ళకైతే ఒక 2 స్పూన్లు రాగి పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా నీళ్లు తెరులుతున్నప్పుడు వేస్తే ఉండలు చుట్టకుండా నీట్గా వస్తుంది. బాగా ఉడికించాలండి రాగి పిండిని. తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు అది చూడటానికి పల్చగా ఉన్నా ఆరిపోయిన తర్వాత చిక్కగా ఉంటుంది మనం వాడుకోవటానికి. దాంతోపాటు మనకి కాల్షియంగా యాడ్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. మనకి చాలా మందికి తెలుసండి, మనం రాత్రి అన్నం వండి అందులో పాలు పోసి తోడుపెట్టి ప్రొద్దున్న తెల్లవారుజామున పెరుగన్నలాగా మనం తింటాము. అందులో ఎండాకాలం కాబట్టి మామిడి పంటను నంచుకుంటాము, లేదంటే నిమ్మకాయ పచ్చడి కానీ దెబ్బకాయ పచ్చడి కానీ మనం చేసుకుంటాం. దాంతోపాటు మనం రాగి అంబల్ని కూడా యాడ్ చేయమని రికమెండ్ చేస్తున్నాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇలా నీళ్ళల్లో వేసి పెరుగుతో వేసింది ఇష్టపడరు, అంటే మొదటి నుంచి పెరుగన్న అలవాటైన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలానే మనం చేసుకొని తినొచ్చు, పాలు పోసి తోడేసుకొని ప్రొద్దున పెరుగన్నం. డిఫరెన్స్ ఏంటంటేనండి, ఈ పెరుగన్నం గురుత్వం అంటే హెవీగా ఉంటుంది. అదే మనం ముందు నీళ్లు వేసి పెరుగు వేసి చేసింది చాలా లైట్ ఫుడ్ అండి, ఈజీ డైజెస్టెడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ పెరుగన్నం ఏంటంటే హెల్దీగా ఉన్న వాళ్ళని మాత్రమే తినమని రికమెండ్ చేస్తాం. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న, ఒక వయసు దాటాక వాళ్ళని ఈ రాత్రి తోడేసి ప్రొద్దున తినే పెరుగన్నాన్ని ఆపమని చెప్తాం. డైజెస్టివ్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా అరుగుదల తక్కువగా ఉన్న వాళ్ళని ఈ పెరుగన్నాన్ని రికమెండ్ చెయ్యం. బట్ ఈ రైస్ని వాళ్ళు ఎప్పుడూ కూడా తీసుకోవచ్చు. అయితే రాత్రి తోడేసి మార్నింగ్ తీసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉండి మబ్బేసి, లేదు కఫ స్వభావస్తులకి, ఊపిరితిత్తుల నెమ్మున్న వాళ్ళకి అప్పటికప్పుడు వండినదైనా కూడా ఒక 2-3 అవర్స్ ఇలా వాటర్లో వేసి వాళ్ళు తీసుకోవచ్చు. బట్ ఇట్ వర్క్స్ యాజ్ ఎ ఈజీ డైజెస్టర్గా అది కన్వర్ట్ అవుతుంది. అందుకోసమని ఈ పెరుగన్నం హెవీగా ఉంటుంది. ఏజ్ పెద్ద వయసు వాళ్ళని పెరుగన్నం మాత్రం ఇలా తోడేసిన పెరుగన్నం వద్దని చెప్తాము. ఈ రకంగా వాటర్ వేసింది మాత్రం తీసుకోమని చెప్పి మనం చేస్తాం. దీంతో పాటు ఆ రాగి కూడా మనం ఎండాకాలం అంతా కూడా రాగి మనం వాడుతుంటే అది మనకి ఎండ తాపిడి నుంచి మనకి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో దాన్ని కూడా మనం రాత్రి అన్నంతో పాటు రాత్రే దాన్ని వండేసేసుకొని మార్నింగ్ అన్నంతో పాటు మనం తీసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ రాత్రి తోడేసిన అన్నం కొంచెం తిని ఉదయం వేడి అన్నం తినే అలవాటు కొంతమందికి ఉంటుంది. కాదు, వేడి అన్నం ఒకలాగా అరుగుతుంది, రాత్రి వండి తోడేసిన అన్నం ఒకలాగా అరుగుతుంది. అందుకే రెండు కలపొద్దు, దేనికదే మనం తీసుకోవాల్సి ఉంటుంది.
అలానే రైస్ కూడా డిఫరెంట్ రైసెస్ కలిపితుంటారు. కలిపినవి కూడా డిఫరెంట్గా డైజెస్ట్ అవుతుంటాయి. కాబట్టి మనం ఏదో ఒక్క రైస్ తోటే ఇలా వండుకోండి అని చెప్పి మనం చెప్పడానికి రీజన్ కూడా అంతే. ప్రతి దానికి ఒక డైజెస్టివ్ డ్యూరేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ ప్రకారం అవి డైజెస్ట్ అవుతుంటాయి. కాబట్టి దీంతో పాటు రాగిని కూడా అందుకే రాత్రే వండమని చెప్తాను. సో రెండు కూడా అవి ఒక నిద్ర చేసి మార్నింగ్ ఒకలాగా డైజెస్టివ్ సిస్టంలోకి కన్వర్ట్ అవుతాయి. సో వేడి అన్నము, ఉదయం వండుకున్నవి, రాత్రి వండుకున్నవి కలిపి ఏక సమయంలో మాత్రం తినొద్దని మనం చెప్తుంటాము. ఇది తీసుకునేటప్పుడు జాగ్రత్తలు. మిల్లెట్స్ అంటాం కదండి, చిరుధాన్యాలు. అందులో ఇది సామ. దాన్ని కూడా ఇలా రాత్రి వండేసి తెల్లారి పెరుగన్నంలాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ వెరీ సింపుల్ డిష్, బట్ వెరీ రిచ్ అండ్ హెల్దీ డిష్. ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. ఆయిల్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్, వర్క్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్, శరీరానికి అత్యంత సౌకర్యవంతమైనటువంటి మంచి అల్పాహారం. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. బాయ్.